బాబాయ్, మేము చూస్తున్నది నిజమేనా? వంశీ, నన్ను ఒకసారి గట్టిగా గిల్లు. నిజమే. మీ పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది కదా, అదే నాకంటూ సొంతగా ఒక ఇల్లుంటే నన్నెవ్వరూ వెళ్ళిపోమని చెప్పలేరు. అందుకే ఈ సెటప్. ఎలా ఉంది? చాలా బాగుంది బాబాయ్. బాబాయ్, నువ్వు ఇక్కడ మాతో పాటే ఉంటావా? అవును నాన్న, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఇక మీరేమి టెన్షన్ కానీ భయం కానీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ముందు నన్ను దాటుకొని మీ దాకా రావాలి. బాబాయ్, మాకు కూడా లోపల ప్లేస్ ఉందా? హే, మీతో పాటు మీ పిన్నికి కూడా ప్లేస్ ఉంది. హాయ్. సరే రండి. హాయ్. ఏంటండి ఏంటండి ఇది? ఏంటి, ఇది కూడా తెలీదా అండి? మీరెలా లాయర్ అయ్యారండి? దీన్ని టెంటు అంటారు. ఇందులో మీరు, నేను, ఇద్దరు పిల్లలు. సారీ మేడం, సారీ. నా ఉద్దేశం ఒక జంట, ఇద్దరు పిల్లలు, అన్ని సదుపాయాలతో సహా సౌకర్యంగా ఉండొచ్చని చెప్తున్నాను. లోపల రెక్లైనర్ వేసుకోవచ్చు, అదే బెడ్లా యూజ్ చేసుకోవచ్చు. చిన్న గ్యాస్ స్టవ్, చిన్న రీడింగ్ టేబుల్, ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. బాగుందా మేడం? ధర కేవలం 19,999, అక్షరాల 19,999 మాత్రమే. ఏంటి జోక్ చేస్తున్నారా? అయ్యో రామా, మీతో జోక్ చేసేంత ధైర్యం నాకెక్కడుంది మేడం? మీకు అర్థమవుతుందా? మీరిలా ఇంటి ముందు టెంట్ వేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పాపం ఇల్లు లేని మనిషి అని జాలి పడతారు. అసలే బయట వాతావరణం భయంకరంగా ఉంది.
ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవ్వరికీ తెలీదు. వాటి నుంచి నన్ను నేను సేఫ్గా ఉంచుకోవాలి కదా, నన్ను నేను కాపాడుకోవాలి కదా. అందుకే ఈ టెంట్ వేసుకున్నాను. కొంతమంది అయిన వాళ్లే నన్ను ఇంట్లోకి రానివ్వకపోవడం వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎటువంటి షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలని కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారు. అందుకే ఇలాంటి టెంట్ వేసుకున్నాను. స్వీటీ, వంశీ, ఇక్కడేం చేస్తున్నారు మీరు? లోపలికి వెళ్ళండి. అరే, వాళ్ళకి రావాలని లేదు మేడం. ఓపెన్ చేయండి. మీరు కూడా ఇక్కడే ఉండిపోండి. అంటే పిల్లలున్నంత వరకు అంటున్నా. అందుకు కోపమేలా బాలా? స్వీటీ, వంశీ, ఇప్పుడు మీరు లోపలికి వస్తారా రారా? హలో మేడం ఝాన్సీ గారు, ఇదేమి మీ ఇల్లు కాదు. వాళ్ళేమి మీకు మాత్రమే రక్త సంబంధం కాదు. అదంటే మీ ఇల్లు కాబట్టి వెళ్ళిపోమన్నారు, కానీ నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. అలాగే పిల్లలు నా దగ్గరకు వస్తే రాకూడదనడానికి కూడా ఎలాంటి రైట్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు నీకు అక్క పిల్లలైతే నాకు అన్న పిల్లలు అవుతారు. వాళ్ళకి నువ్వు పిన్నివైతే నేను బాబాయినవుతాను. నా దగ్గరికి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అది వాళ్ళ ఇష్టం. అలా కాదని పిల్లల్ని నా దగ్గరికి రాకుండా ఆపాలని చూసావే అనుకో, కోర్టులో నీ మీద కేసు వేయాల్సి వస్తుంది. ఏంటి నువ్వు కోపంగా చూడగానే భయపడిపోయి ఇక్కడ నుంచి దుకాణం సర్దేసి మకాం మార్చేయడానికి, టెంట్ పీకేసి పరిగెత్తడానికి నేనేమి పాత గౌతమ్ని కాదు. మీకు తెలియని సరికొత్త గౌతమ్ని. బాబాయ్ సూపర్, గౌతమ్ గారు, మీరిలా చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయ్యో ఝాన్సీ గారు, మీకు ఇష్టం లేని పని చేయాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. అలా అని ఇష్టానికి విలువిస్తే మీరు కష్టాల్లో పడతారు. మిమ్మల్ని పిల్లల్ని రిస్క్లో పెట్టలేను. ఆ రోజు కేసు వాదించడానికి ఎవ్వరూ లేరని నేను చెప్పిన ఒక్క మాటకి కేసు టేకప్ చేశావు. స్వీటీతో సాక్ష్యం చెప్పించావు. అలాంటిది నీకు స్వీటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే నీకిష్టం లేకపోయినా ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. అయినా నేనిక్కడుంటే నీకొచ్చే ఇబ్బంది ఏముంది? నేనేమైనా నీ ఇంట్లో ఉంటున్నానా, లేక నీ ఒళ్ళో పడుకొని జో కొట్టమంటున్నానా? అయినా నాకు నీలాగా ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించే అలవాటు నాకు లేదు. కావాలంటే ఒకసారి నా షెల్టర్లోకి రా, ఫిల్టర్ కాఫీ పెట్టిస్తాను. బాబాయ్, నిజంగా పిన్ని వస్తే కాఫీ ఇస్తావా? అలా అడుగుతారండి బంగారం. మీ పిన్ని రావాలే కానీ ఒట్టి కాఫీ ఏం కర్మ. మీ పిన్ని కోసం ఏకంగా బిర్యానీయే తనకు చేసి పెడతా. ఝాన్సీ గారు, వెల్కమ్ టు మై హోమ్. పిన్ని రా పిన్ని, బాబాయ్ నీ కోసం బిర్యానీ చేసి పెడతా అంటున్నాడు, రా. లోపలికి వెళ్ళి సెల్ఫీలు దిగుదామా? దానికి ఎందుకు అడగడం, లోపలికి వెళ్దాం పదండి. లాఠీలు తుపాకీలు పట్టుకొని తిరగాల్సిన వాడిని ప్రేమ కోసం స్టీల్ గిన్నెలు పట్టుకొని తిరుగుతున్నాను.
రాణి రాణి ఏంటి ఏం కావాలి? రాణిని ఎందుకు పిలుస్తున్నారు? మీ పేరు రాణినా? కాదు కదా, మరి మీరెందుకు వచ్చి ఆన్సర్ చేస్తున్నారు? రాణి రాణి బావా నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అవును రాణి, ఇక్కడే ఉన్నాను. అంటే ఇంకా ఇక్కడే ఉంటాను కూడా. అరే కంగారు పడకు, మీ ఇంట్లోకి రానులే. నాకిప్పుడు ఇల్లుంది, నా ఇంట్లో నేనుంటాను. నెల చూస్తారా? అదుకో. బావా మీ ఇల్లు సూపర్, చాలా బాగుంది. ఏంటి బాబా పిలిచావు? ఏం కావాలి? అంటే రాణి, కొత్తగా ఇంట్లోకి వచ్చాను కదా, ఇంకా సరుకులు ఏం తెచ్చుకోలేదు. రేపటి నుంచి తెచ్చుకుంటాను. ఈరోజు కొంచెం పాలు అప్పుగా ఇస్తావా? మళ్ళీ మీ పాలు మీకు రేపు ఇచ్చేస్తాను. గౌతమ్ గారు, మీరు చేస్తుంది ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెళ్ళిపోమని చెప్పాను. ఎదురుగా ఉండడమే కాకుండా ఇప్పుడు పాలు నీళ్లు అంటూ ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోకి రావడం కరెక్ట్ కాదు. ఝాన్సీ గారు, ఇప్పుడు నేను వచ్చింది మీకోసం అని చెప్పానా? హ, నేను అక్కడుంటే మీకొచ్చే ప్రాబ్లం ఏంటి? ఎదురుంటి వాళ్ళు కదా అని పాలు అడిగాను కాఫీ కోసం. అందులో తప్పే ఉంది. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి కదా. అవునవును, ఉండాలి. గౌతమ్ గారు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే, నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? పోనీ నీ మాటే వింటాను, నువ్వు చెప్పిందే చేస్తాను. కానీ మనిద్దరి మధ్యనున్న బంధం ఏంటో చెప్పండి, అప్పుడు ఆ బంధానికే కట్టుబడి ఉంటాను. రాణి, నువ్వైనా కొంచెం పాలు తీసుకొస్తావా? పాలు లేవు, నీళ్ళు లేవు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఫ్రిడ్జ్ లో పాలున్నాయి కదా పిన్ని, అవి ఇచ్చేస్తే నువ్వు చెప్పినట్టే బాబాయ్ వెళ్ళిపోతాడు. అంటే నువ్వే కదా పిన్ని లేని వాళ్ళకి సాయం చేయమన్నావు. ఇప్పుడే తీసుకొస్తాను బాబాయ్. ఏ స్వీట్, బాబాయ్ ఇదిగో పాలు. చాలా థ్యాంక్స్ స్వీటీ. పాలు తీసుకున్నారు కదా, ఇక దయచేయండి. మళ్ళీ ఏంటి? పాలిచ్చారు, అదే చేత్తో పంచదార కూడా ఇస్తే. మా ఇంట్లో పంచదార లేదు, బెల్లము లేదు. వెళ్ళండి. ఇంట్లో బెల్లం ఉంది కదా పిన్ని. అది నువ్వే కదా పిన్ని అబద్ధం చెప్పకూడదు అన్నావు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వంశీ, బాబాయ్ ఇదిగో బెల్లం. తీసుకున్నారుగా, ఇక వెళ్ళండి. ఏయ్, మళ్ళీ ఏం కావాలి? కాఫీ పొడి. ఇవన్నీ అడిగే బదులు కాఫీ అడగచ్చు కదా. అయ్యో రామా, నాకు ఈ ఐడియా తట్టనే లేదు. తాతయ్య గారు విన్నారా? ఝాన్సీ గారు ఏమన్నారు? ఉండండి బావగారు, నేను వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి కదక్కా. తీసుకో బావా. తీసుకున్నారుగా, ఇక వెళ్ళండి. వెళ్తాను, కానీ పాలు, బెల్లం, కాఫీ పొడి ఇవన్నీ ఇచ్చిన మీ అందరికీ నేను కాఫీ ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషంగా మీరందరూ నా ఇంటికి వచ్చి నా చేత్తో బెల్లం కాఫీ తాగి వెళ్ళండి. అలాగే బావా, నేను వస్తాను. సార్, నాకు కూడా కాఫీ. ఝాన్సీ గారు, మీరు కూడా రండి. మళ్ళీ పిలవలేదని ఫీల్ అవుతారేమో. అసలే పొద్దున్నుంచి మంచి ఫైర్ మీద ఉన్నారు. నా చేతి కాఫీ తాగితేనైనా ఆ కోపం తగ్గుతుందేమో.
కాకపోతే మా ఇంట్లోకి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, కుడికాలు అడుగు పెట్టి లోపలికి రావాలి అన్న విషయం మర్చిపోకు. బాబా కాఫీ స్ట్రాంగ్ గా పెట్టు. ఆ. బాబాయ్ మ్మ్. గౌతమ్ బాబు, వెళ్ళిపోమ్మనగానే ఎక్కడ వెళ్ళిపోయావునని చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి మా అందరికీ చాలా ధైర్యంగా ఉంది. ఇప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు. చెప్పు, నా కొడుకు దీపకున్న అడ్రస్ నీకు తెలిసింది కదా, రూట్ మొత్తం బాగానే గుర్తుంది కదా. మేడం, అంత ఈజీగా మర్చిపోయే బ్రెయిన్ కాదు నాది. నేను దేన్నైనా ఒక్కసారి చూశానంటే చాలు, జీవితాంతం గుర్తుండిపోతుంది. హా, అయితే ఇంకెందుకు లేట్, పద వెంటనే వెళ్ళి నా కొడుకుని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేద్దాం. మేడం, కానీ అంతకంటే ముందు ఒక చిన్న పనుంది. ఇది మీరు పూర్తి చేస్తే అక్కడికి బయలుదేరదాం. అబ్బా, ఈ టైంలో ఏం పని? అలాంటివి ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు నేను అర్జెంటుగా నా కొడుకుని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి, లేదంటే చాలా ప్రమాదం. నీకు నాతో ఏదైనా పనుంటే నా కొడుకు బయటకు వచ్చిన తర్వాత చేస్తాను. ముందు అక్కడికి వెళదాం రా. ఏంటి కదలకుండా ఇక్కడే ఉన్నావు? వెళ్ళాలని చెప్తున్నాను కదా. చూడు, నీ పని ఏదైనా సరే తర్వాత చేసి పెడతానంటున్నాను కదా, మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? లేదు మేడం, మీ పని పూర్తయితే తర్వాత మీరు నన్ను పట్టించుకోరు. అందుకే ముందే నా అవసరాన్ని తీర్చండి, తర్వాత మీ అడ్రస్ చెప్తాను. అలా ఎందుకు చేస్తాను? నా కొడుకు బయటకు వచ్చిన వెంటనే నీ పని చేస్తానని చెప్తున్నాను కదా. అసలు నీ పనేంటి? నేను మీకు అడ్రస్ చూపించాలి అంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అప్పుడే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఏంట్రా ఏం వాగుతున్నావు? ఈ పని కోసమని నీకు ముందే డబ్బిచ్చాను కదా, మళ్ళీప్పుడు డబ్బేంటి? డ్రామాలాడుతున్నావా? మేడం, మనిషి ఎమర్జెన్సీని బట్టి ఎప్పటికప్పుడు రేటు విలువ మారిపోతూ ఉంటుంది. మీరే చెప్పండి, ఇప్పుడు మీ కొడుకున్న ప్లేస్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లడంతో నా పని అయిపోతుంది. మళ్ళీ మీరు నాకు పని ఎప్పుడు కల్పిస్తారో ఏమో. అప్పటి వరకు నా అవసరాలు, నా పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెద్దలు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. మేడం, మీరు మరీ నన్ను అంత దుర్మార్గుడిలాగా చూడకండి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఏదైనా కేసు ఒప్పుకుంటే దానికి అడ్వాన్స్గా ముందుగా కొంచెం డబ్బు తీసుకుంటారు కదా. కేసు వాదించిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా. నేను కూడా మీ బాటలోనే నడుస్తున్నాను. దానికే మీరు నన్ను అలా చూస్తే ఎలా? నువ్వు అడిగిన అమౌంట్ పంపించేశాను, ఇంకా లేట్ చేయకు, వెళ్దాం పద. పదండి. గౌతమ్ ఝాన్సీ ఇంటికి వెళ్ళాను అన్నాడు. మరి కమల ఝాన్సీకి ఫోన్ చేస్తే గౌతమ్ని వెనక్కి పంపించేశాను అని చెప్తుంది. అలా పంపిస్తే గౌతమ్ ఈ పాటికి ఇంటికి రావాలి కదా. ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడున్నాడు? తను పంపించేసిన బాధలో ఎక్కడికైనా వెళ్ళాడా? హలో నానా. రే గౌతమ్, ఎక్కడున్నావురా? ఇక్కడే. ఇక్కడే అంటే ఎక్కడా? ఝాన్సీ ఇంట్లో నుంచి పంపించేసిందని తెలిసింది, నిజమేనా? అదేంటి నాన్న, ఇక్కడ జరిగిన విషయం అంత త్వరగా మీకెలా తెలిసింది? మీ అమ్మ ఇంట్లోకి రాగానే నువ్వు అక్కడికి వెళ్ళిన విషయం చెప్పాను. వెంటనే ఝాన్సీకి కాల్ చేసి విషయం తెలుసుకుందిరా. ఏంటి, అమ్మ ఝాన్సీకి ఫోన్ చేసిందా? ఎందుకు నానా? ఎందుకేంటి, నువ్వు అక్కడికి వెళ్తే మీ అమ్మ ఊరుకుంటుందా?
ఝాన్సీ మీద చడామడా అరవడానికి ఫోన్ చేసింది. కానీ ఇంతలో ఝాన్సీ జరిగిన విషయం చెప్పేసరికి కూలైంది. అది సరేరా, నిన్ను ఝాన్సీ అక్కడి నుంచి పంపించేస్తే ఇంకా నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావురా? నానా, ఝాన్సీ నన్ను తన ఇంట్లో నుంచి అయితే పంపించగలదు, కానీ ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి మాత్రం పంపించలేదు. అలాంటి ప్లేస్ ఒకటి సెట్ చేసుకున్నాను. ఏం ప్లేస్ రా అది? అసలు ఎక్కడా ప్లేసు? ఝాన్సీ ఉన్న ఇంటి ఎదురే నాన్న. ఝాన్సీ ఇంటెదురు అంటే అక్కడ వేరే హౌస్ ఏమన్నా రెంట్కి తీసుకున్నావా? చిచి, ఏం మాట్లాడుతున్నావు? ది గ్రేట్ సోమేశ్వరరావు మనవడు రెంట్ హౌస్లో ఉంటున్నాడని నలుగురికి తెలిస్తే మన ఇంటి పరువే అవుతుంది. మరి హౌస్ కొన్నావేంట్రా? లేదు నాన్న. హౌస్ రెంట్కి తీసుకోలేదంటున్నావు, కొనలేదంటున్నావు, మరి ఎక్కడుంటున్నావు? నాన్న, పక్షి తన గూటిని తనే నిర్మించుకుంటుందని తెలుసు కదా, అలాగే ఇప్పుడు నేను నా గూటిని నేనే నిర్మించుకున్నాను. నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కావట్లేదురా. నువ్వు వెళ్ళింది నిన్న మార్నింగు. ఒక్క రోజులో ఇల్లు ఎలా కడతారు? ఇల్లు కాదు నాన్న, టెంట్ హౌస్ ఒకటి కట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను ఎవ్వరూ వెళ్ళమని చెప్పలేరు. అవునా? పక్షి తన కోసం తన పిల్లల కోసం గూటిని కట్టుకుంటే నువ్వు ప్రేమ కోసం కట్టుకున్నావన్నమాట. నువ్వు ఒట్టి పక్షివి కాదు, ప్రేమ పక్షివిరా. నా బాధను అర్థం చేసుకోవడానికి నువ్వైనా నాకు తోడుగా ఉన్నావు. ఉంటాన్రా. నీ బాధను మాత్రమే కాదు, నీ ప్రేమను కూడా అర్థం చేసుకోవడానికి తోడుగా ఉంటాను. మీ అన్నయ్య ప్రేమ విషయంలో పొరపాటు చేశాన్రా. వాడి ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమించడమే నేరం అన్నట్లుగా వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాం. వాడు బ్రతికుండగానే నా చేతులతో పిండాలు పెట్టాన్రా. నా అంత దుర్మార్గమైన తండ్రి ఎవరైనా ఉంటారా? వాణ్ణి అన్ని రకాలుగా బాధపెట్టి చివరికి శాశ్వతంగా దూరం చేసుకున్నాన్రా. చేసిన తప్పుని ఎలాగూ సరిదిద్దుకోలేనురా. మనిషిగా కనీసం అటువంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే చాలు. అందుకే నీ ప్రేమకి నేను సపోర్ట్ చేస్తాన్రా. ఝాన్సీ, నాకు తెలియకుండా నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి మీ కొడుకుని తీసుకెళ్లాలనుకున్నారు. అలాంటప్పుడు వాణ్ణి నేనెందుకు వదిలేయాలి? అందుకే చంపేశాను.